మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు చదవండి. బైబిల్ చూడకుండానే చదవగలిగితేనంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన ప్రభువు నేర్పిన ప్రార్థన. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మా అనుదినాహారం మాకు దయచేయము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మీరును మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ ఒక ప్రార్థన యొక్క నమూనాను చూస్తున్నాం. చాలామంది ఇది పరలోక ప్రార్థన అంటారు. అది ఎలా వాడుకలోకి వచ్చిందో కానీ పరలోకంలో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఉంటుందా? పరలోకంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రార్థన పరలోకంలో అసలే అవసరం లేదు. ఇది పరలోక ప్రార్థన అనటానికి బదులు ప్రభువు నేర్పిన ప్రార్థన అనటం సమంజసం. యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించవా అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు శిష్యులకు నేర్పించిన ప్రార్థన వింత ఏంటంటే, శిష్యులకు దెయ్యాలను ఎలా ఎల్లగొట్టాలో నేర్పించలేదు, ప్రసంగాలు ఎలా చేయాలో నేర్పించలేదు, బాప్తీసాలు ఎలా ఇవ్వాలో నేర్పించలేదు, మరి ఏ విషయము ప్రభు నేర్పించలేదు. కానీ ఒకటే నేర్పించాడు ఆయన, ఏంటంటే ప్రార్థన ఎలాగూ చేయాలి. ప్రార్థన నేర్చుకున్న వాడికి ఇంకేమి నేర్పించక్కర్లా. ప్రార్థన నేర్చుకున్నవాడు అన్నీ చేయగలుగుతాడు. అన్నిటిలోనూ శ్రేష్టతను విశేషతను చూపించగలుగుతాడు. బైబిల్ కాలేజీలకు వెళ్తున్నారు ఇవాళ, అక్కడ ప్రార్థన నేర్పిస్తున్నారా? బైబిల్ గురించి నేర్పిస్తారు. బైబిల్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ భాషలో రాశారు, ఆ పండితుల అభిప్రాయాలు ఏంటి అనే వ్యాఖ్యానాలు ఉంటాయి. కానీ బైబిల్లో ఉన్న సత్యాలు గ్రహించాలంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన రాయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించేవాడు మాత్రమే గ్రహించుకోగలుగుతాడు. ప్రార్థనతో బైబిల్ చదివినప్పుడు బైబిల్లోని సంగతులను మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. అందుకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈనాటి క్రైస్తవ లోకానికి అత్యవసరమైనది ప్రార్థన. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు. చాలాసేపు పాటలు పాడతారు. ఆ పాటల్లో ఏవో కొన్ని స్తుతులు చెల్లిస్తారు. మంచిదే, అది కూడా చాలా ముఖ్యమే. కానీ స్థాయికి మించి ఒట్టి ఆరాధనే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు చేయటం చాలా అవసరం. అసలు ప్రార్థన అంటే ఏంటో చాలామందికి అర్థం కాదు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క విధానంగా ప్రార్థనలో నడిపిస్తుంటే అంతటితోటే పరిమితమైపోతున్నారు. అయితే ప్రార్థన అనేది అంతరంగంలో నుండి వచ్చే ఒక కేక అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన అంటే ఉచ్చరింపశక్యము కాని మూలుగులు. ప్రార్థన అంటే దేవుని మనస్సును ఎరిగి ఆ మనస్సులోనికి నీవు మారటమే ప్రార్థన. ప్రార్థన అంటే మనకు కావలసిన దేవుణ్ణి అడగటం కాదు, దేవుడు ఏది అడగమంటాడో తెలుసుకొని అడగటం ప్రార్థన. కానీ ఈ రోజున ఆనాటి పరిచయులు శాస్త్రులు దీర్ఘ ప్రార్థన చేసేవారట. ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అంత గొప్ప. మామూలుగా ప్రార్థన చేయమంటే చేయరు, కానీ ఎవరికైనా స్టేజ్ మీదకి రప్పించి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే చూడండి ఎంత చేస్తారో. ఇంటికి వెళ్తే మళ్ళీ వెంటనే దుప్పటి కప్పుకొని నిద్రపోతారు.
అది మనుషుల కొరకు చేసే ప్రార్థన. అందరితో కలిసినప్పుడు చేసే ప్రార్థన కూడా నిజమైన ప్రార్థన అనుకో. ఇక్కడ వెలిగించబడటమే ప్రార్థన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఏం చేస్తున్నారన్నది చాలా ప్రాముఖ్యం. మాకు ప్రార్థన నేర్పించు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన నేర్పించిన కొండకి వెళ్ళానండి. ఆ యేసు ప్రభు ప్రార్థన చేసిన ఆ ఒలీవల కొండల్లో గుహలుగా ఉన్నాయి రాళ్ళు. లోపలికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని మోకరిస్తానికి ఒక గది కాదు, గుహ. అక్కడ యేసు ప్రభు ఎక్కువ ప్రార్థించే స్థలమని గుర్తు చేసిన ఒక స్థలం ఉంది. అక్కడ పైన చర్చి కట్టారు, కానీ లోపట ఆ ఒరిజినల్ గ్రౌండ్, ఆ యొక్క స్టోన్స్, ఆ గుహ, ఆ రాతి గుహ అలాగే ఉంది. అక్కడ తన శిష్యులతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన పగలంతయు దేవాలయంలో బోధిస్తూ రాత్రంతయు ఒలీవ తోటలకు వెళ్ళేవాడు, ప్రార్థనకు చేసేవాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు తెలిసి యేసు ప్రభు స్థాయికి ఆనాడు శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు. ప్రార్థన చేయలేని వాళ్ళతో మనం ప్రార్థన కూర్చున్నామంటే మన ప్రార్థన కూడా ఆగిపోద్ది. అందుకనే ఆయన ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అందరినీ తీసుకెళ్ళేవాడు కాదు, శిష్యుల్ని ముగ్గురిని తీసుకెళ్ళేవాడు. పేతురు, యోహాను, యాకోబు. కనీసం ఉన్నోళ్ళల్లో వీళ్ళు బెటర్ అని వాళ్ళని తీసుకెళ్ళి కూడా ఆ రూపాంతర కొండ మీదకి ఎక్కినప్పుడు ఆయనేమో ప్రార్థనలో రూపాంతరం పొంది మోషే, ఏలియాలు వచ్చి మాట్లాడుతుంటే గొప్ప మేఘం వచ్చి ఉంటే వీళ్ళు అక్కడ కునికి నిద్రపోయి లేచారు. లేచేటప్పటికి ముగ్గురు కనపడేటప్పటికి పేతురు అన్నాడు, నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదామయ్యా, కట్టమంటావా? మీ ముగ్గురు దగ్గర మేము ముగ్గురం శిష్యుల్లాగా ఉంటాం, మీ యొక్క అవసరతలు చూసుకుంటుంటాం, ఇక్కడే సెటిల్ అయిపోదాం, చాలా బాగుంది, ఇది అనుభవం చాలా బాగుంది, ఎత్తైన కొండ మీద ఇక్కడే ఉంది, పోదామన్నాడు. ఏంటండి, కిందేమో 9 మంది ఏం చేస్తున్నారో తెలుసా? దెయ్యం పట్టిన కుర్రోడిని తీసుకొచ్చాడు ఒక నాయన. బాబు, మా అబ్బాయికి చేయం పట్టింది అయ్యా, నీళ్ళలో పడిపోతున్నాడు, నిప్పుల్లో పడిపోతున్నాడంటే 9 మంది గించుకుంటున్నారు అక్కడ. యేసునామంలో పో అంటే ఆడు పోటల్లా, నేను పడతాను, వీళ్ళు వచ్చి, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, నానా తిప్పలు పడుతున్నాడు 9 మంది. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులేమో ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నారు. ప్రార్థన అయిన తర్వాత పని ఉందండి ఎవరికైనా. ప్రార్థనలో బలం పుంజుకొని సాతాను జయించాలి. మనం సాతాను కట్లను విడిపించాలి. ప్రభు వారి అవగాహన చూడండి. యేసు ప్రభువుని ఏలియాతోనూ మోషేతోనూ పోలుస్తున్నాడు. అప్పుడు ఉరిమిందంట, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట. ఏలియా వేరు, మోషే వేరు. యేసు ప్రభువు ఈక్వల్ చేయకండి ఎప్పుడు కూడా. యేసు ప్రభువుని సజీవుడైన వారిని మీరేల మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు. వారు యేసు ప్రభు స్థాయికి ప్రార్థనలో లేరు కాబట్టి ఆ సంభవాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మళ్ళీ గెత్సెమని తోటలోకి వెళ్ళినప్పుడు తాను అప్పగించబడ రాత్రి మళ్ళీ ముగ్గురిని ఎన్నుకున్నాడు. ముగ్గురిని తీసుకుని వెళ్ళి రాతివేత దూరం వెళ్ళి, అంటే రాయి ఇట్ట ఇసిరేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకు, ఇక్కడ ఉండండి మీరు, ఇక్కడ ఉండి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అని చెప్పి ఆయన అంత దూరం వెళ్ళి సపరేట్గా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటండి, వీళ్ళు ఏం చేశారంట? కునికి నిద్రించాడు. రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు, ఇంక పడుకుంటాను ఆయన అన్నాడు. ఇక చివరికి మనస్సు సరిగా లేని వాడికి ప్రార్థన రాదు, విశ్వాసము లేని వారికి ప్రార్థన రాదు. మన ప్రార్థన స్థాయి పెరగాలంటే అవిశ్వాసులతో కూర్చుంటే మనం ప్రార్థించలేం. యేసు ప్రభు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థిస్తుంటే శిష్యులు గమనించారు. ఇది శిష్యులు గమనించి, ప్రభువా ఆ ప్రార్థన మాకు నేర్పించవా అని అడిగితే ప్రభు నోరు తెరిచి ఏమన్నాడండి? మొట్టమొదట ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ఆయన నోట్లో నుంచి ప్రార్థన అనగానే పరలోకం. మన ప్రార్థనలు భూలోకంలో వినబడాలా, పరలోకంలో వినబడాలా? మనం ప్రార్థన చేసేది భూలోకంలో మనుషులు వింటానికా, పరలోకంలో ప్రభు వింటానికా?
ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి. చాలామంది ప్రార్థన, పాస్టర్ గారు మా ప్రార్థనని మెచ్చుకోవాలని ఆశపడే విశ్వాసులు ఉన్నారు. నా ప్రార్థన విని విశ్వాసులు అడిగిపోవాలని ప్రార్థించే పాస్టర్ గారులో ఉన్నారండి. కొంతమంది పాస్టర్ గారులు ప్రార్థన ఏంటంటే నాకు భయం వేస్తుంది, బాబు నన్ను దిగజార్చక నాయన అని. ప్రభా నీకు అసలు తెలియదు, ప్రభా నీకేం తెలియదు, నీకు అసలే ఇది ఆయన తెలియదండి. 3:16 మత్తయిలో ఏముంది ప్రభా అని ఆయన చెప్తారేంటి? ప్రార్థనలో రెఫరెన్స్లు చెప్తారు. ఎందుకండి? పరలోకమైన తండ్రితో మాట్లాడుతున్నావు. తండ్రికి అంతా తెలుసు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవముతో కూడిన, అభిమానంతో కూడిన, ప్రేమతో కూడిన, నమ్రతతో కూడిన మనసు ఉండాలి. ప్రభువుని అడిగినప్పుడు ఆయన మన తండ్రి కదా, మనం డిమాండ్ చేయొచ్చు, బతిమలాడక్కర్లేదు అన్నాడు ఆయన పాస్టర్ గారు. సరే, డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండ్ చేస్తావు? నువ్వు నీ ప్రభువుతో సరిగా ఉంటే డిమాండ్ చేయి. అంతేగాని నువ్వు రోడ్ల మీద తిరుగుతూ వచ్చి దేవుడి మీద డిమాండ్ చేస్తూ ఊరుకుంటాడా? మీ అబ్బాయి నువ్వు చెప్పింది చేస్తున్నాడండి, నువ్వు ఏం చెప్పినా చేస్తున్నాడు, కష్టార్జితం అని తెచ్చి నీకు ఇస్తున్నాడు. వాడు రేపొద్దున కావాలంటే నాన్న నా డబ్బులు అంటే తర్వాత తీసుకో అంటావు. నీకు ఒక పైసా ఇవ్వడో, రోజు నీ డబ్బులు తీసుకుని ఊర్లో తిరుగుతున్నాడు, నువ్వు చెప్పిన మాట ఏంటో, నువ్వు నా తండ్రి కదా నేను చెప్పినట్టు నువ్వు అంటే ఏమంటావు? తండ్రి కుమారుణ్ణి రొట్టె అడిగితే పామునిచ్చునా? తండ్రి అయితే కుమారుడు అడిగితే ఇస్తాడు, అంతేగాని నువ్వు కుమారుడు కాకుండానే దేవుని మీద డిమాండ్ చేయడానికి కుదరదు. పరలోకమందున్నా నా తండ్రా? ఏ సంఘం తండ్రి అండి? సారస్వతిక సంఘం. నువ్వు ఏ సంఘస్థుడువైనా ఆయన బిడ్డవే. నీ సంఘం పేరు ఏమన్నా పెట్టుకో, కానీ నువ్వు ప్రభువు బిడ్డవి. ఒక పల్లెటూరులో ప్రసంగం చేస్తున్నాను. గొట్టాలు పెట్టి ఉంటాయి కదండి, గొట్టాల మీద సంఘం. ఊరు బయట పల్లెటూరు గొట్టాలు పెట్టి ప్రసంగం చేసిన తర్వాత ఒక ఆయన ఒక కండవ వేసుకొని, బాగా 6 అడుగులు జబర్దస్తిగా ఉన్నాడు మనిషి. ఒక కండవ వేసుకొని, ఒక కర్ర ఒకటి పట్టుకొని, ఒక పంచకట్ట కట్టి వచ్చాడు నా దగ్గరికి. విన్నానయ్యా, నువ్వు చెప్పిందంతా విన్నా, బాగానే చెప్పావు. అయినా మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నాడు అని అడిగాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే మాకు ఒక దేవుడేనండి, యేసు ప్రభువునే మేము ఆరాధిస్తాం. ఒక దేవుడేనా? మరి మా ఊర్లో ఎందుకు 5 సంఘాలు ఉన్నాయి? 5 సంఘాలకు 5 పేర్లు ఉన్నాయి ఎందుకు? ఏం చెప్పాలరా బాబా అని బుర్ర కొక్కున్నా. ప్రభా ఎట్టగనైనా ఎంతటి పోరాటం. అదేనండి, ఒక తండ్రికి 5గురు బిడ్డలు ఉంటారనుకోండి, 5గురు బిడ్డలు ఆమెనని పెట్టుకుంటారా, అల్లులని పెట్టుకుంటారా? ఒకడికి పెద్దోడికి ఒక పేరు, చిన్నోడికి 5 పేర్లు ఉంటాయి, కానీ 5గురు ఎవరు బిడ్డలు? ఆ తండ్రి బిడ్డలే. అలాగే మాకు పేర్ల కోసం సంఘానికి పేర్లు వేరే ఉంటాయి, కానీ మేమంతా ఒకటేనండి అన్నాను. అట్టయితే ఈ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడే ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి గొట్టాలు ఎదురు బదురు పెట్టి మా చెవులు గింగిరం అనిపించి ఏది అనకుండా చేస్తారేమండి మీ వాళ్ళు అన్నాడు. ఇప్పుడు నేను ఇంకేం చెప్పేది? అయ్యయ్యో, అన్యులు గ్రహిస్తున్నారు, వాళ్ళు వినాలని ఆశిస్తున్నారు. మడత మంచం మీద పడుకొని మీరు చెప్పిందంతా విన్నాను, నా మనసులో మీ దేవుడిని నమ్ముకోవాలని ఆశ వచ్చింది, ఈయన గొప్ప దేవుడు అని నాకు అర్థమైంది, కానీ నా మనసులో ఈ అనుమానాలు ఉన్నాయి. ఏంటి అని అడిగితే ఏం చెప్పాలండి చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి దగ్గర ఆస్తుంటేనట 5గురు కొడుకులు వచ్చి మా తండ్రి అంటారంట. మా నాయన మా నాయన మా నాయన మా నాయన మా నాయన. తండ్రి మంచాన్ని పట్టాడు అనుకో, మీ నాయన చూసుకో, నువ్వు చూసుకో పెద్దోడా, నువ్వు చూసుకో చిన్నోడా, అందరూ వదిలిపోతారు. ఏంటండి ఇది? లోకంలో ఇదే చూస్తున్నాం మనం. ఏదన్నా కావలసి వస్తే నా దేవుడు మా సంఘం అంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. రోజు ఈ ప్రార్థన చేస్తారు చాలామంది ఇంట్లో, కుటుంబ ప్రార్థన తర్వాత, సంఘాల్లో ఆరాధన తర్వాత.
దేవుడు రోజు గుర్తు చేస్తున్నాడు, నేను అందరికీ తండ్రిని. నీ ఒక్కడికే కాదు, మీ ఒక సంఘానికి కాదు, మీ ఒక పాస్టర్ గారికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక భాషకు కాదు, ఒక జాతికి కాదు, ఒక వంశానికి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పరలోకమందున్న మా తండ్రి. అసలే ఒక 2,000 మంది, 5,000 మంది, 1,00,000 మంది పరలోకమందున్న మా తండ్రి అంటే అసలు పరలోకం గింగిర్లు అందండి. అసలు భూలోకం అదిరిపోదండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ నామంలో ప్రార్థించే వాళ్ళందరూ మా తండ్రి. పరలోకంలో ఉన్న తండ్రి నా తండ్రి అయితే, నీ తండ్రి అయితే, ఆయన తండ్రి అయితే, మా తండ్రి, మనందరి తండ్రి అయితే, మనందరి తండ్రి ఆయన అయితే మనందరం ఏమవుతాం? గట్టిగా చెప్పండి. మన తండ్రి ఒక్కడేనండి. మనం ఏమవుతాం? అన్నదమ్ములం, రక్త సంబంధులం, దేవుని బిడ్డలం. కరుచుకుంటారేంటండి మనుషులు? గలతీ సంఘంతో అన్నాడు పౌలు. ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:15 అండి. అయితే మీరు ఒకడినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించిపోతారేమో చూసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవని ఒక్క మాటలో సంపూర్ణమైంది ధర్మశాస్త్రం అంతా. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకునే ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా. రే దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు విమర్శించుకుంటే, ఒక సంఘం మరొక సంఘాన్ని విమర్శిస్తే, ఒక సేవకుడు మరొక సేవకుడిని విమర్శిస్తే, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని విమర్శిస్తే, కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఏంటండి? పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడల్లా మన తండ్రి. నీ సహోదరుని మీద నీ కోపం ఉంటే, నీ సహోదరుని మీద నీకు అసూయ ఉంటే, నీ సహోదరునికి వ్యతిరేకంగా నీ మీద ఏదన్నా ఉంటే, నీకేదన్నా ఉంటే నువ్వెళ్ళి క్షమాపణ అడగమంటున్నాడు ప్రభు. ఆ సహోదరునికి నీ మీద ఉంది, నీకేం లేదు వాళ్ళ మీద. ఎవరు అడగాలంటే క్షమాపణ? అదెట్ట కుదురుద్ది? అబ్బా, అదెట్ట కుదురుద్ది? యేసు ప్రభు చెప్పే మాటలు కొన్ని కుదరవండి. మామూలుగా కుదరవై. నా గురించి ఆయన చెడ్డగా మాట్లాడితే, ఆయన నా గురించి బాధపడతాడని నేను తెలుసుకుంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడగాలంట. ఇది ఎట్ట కుదురుద్ది? కుదరదా? అయితే నీ ప్రార్థన కూడా అక్కడికి వెళ్తావు. నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినట్టు నా మొర ఆలకించాడు ప్రభు. ప్రార్థన చేస్తున్నామంటే జవాబులు రావటం లేదంటున్నారు. మీ హృదయములో మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను క్షమించండి. అప్పుడు మీరు క్షమించబడతారు. అప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఇప్పుడు అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు పరలోకమందున్న తండ్రి అంటున్నానే కానీ, ప్రభువా, నా ప్రభు పరము నుండి వచ్చిన వాడు, నా ప్రార్థన వినేవాడు, నాకు జవాబులు ఇచ్చేవాడు, నన్ను దీవించేవాడు, నన్నే కాదు నాతో ఉన్న వారందరినీ ఆశీర్వదించేవాడు, చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యుడిని ఉదయింపజేస్తున్నవాడు, వర్షమును కురిపిస్తున్నవాడు, ఈ పరలోకపు తండ్రి భూలోకానికే తండ్రిగా ఉన్నాడని ప్రతి భాషవాడు, ప్రతి జాతివాడు, ప్రతి వ్యక్తి రక్షించబడాలని మనం ఆశిస్తూ ప్రార్థిద్దాం. నా పరలోకపు తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు. నా తండ్రులు, ఇహలోకపు తండ్రులు కొన్ని మాత్రమే తీర్చగలరు, కానీ నా పరలోకపు తండ్రి నా ప్రతి అవసరత తీర్చును అని విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవునితో మాట్లాడుకోండి. నా భక్తి సరిలేదయ్యా, నా విశ్వాసం సరిలేదయ్యా, నా ప్రార్థన సరిలేదు నాయనా, నా ప్రార్థన నీ రాజ్యం చేరేటట్టు చెయ్యయ్యా. మనసులో కోపాలు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని, క్షమించలేని మనసు పెట్టుకొని చేస్తున్నాను ప్రార్థన. అందుకే నా ప్రార్థనలకు జవాబులు రావటం లేదయ్యా. నాకు ద్రోహం చేసిన నా భర్తను క్షమిస్తున్నానయ్యా, నాకు అన్యాయం చేసిన నా భార్యను క్షమిస్తున్నానయ్యా, నాతో గొడవకు వచ్చిన సహోదరుని క్షమిస్తున్నానయ్యా,
నా మీద నిందలు మోపిన వారిని క్షమిస్తున్నానయ్యా. నాతో గొడవ పడిన వారిని నేను క్షమిస్తున్నానయ్యా. నా మనస్సులో ఇవాళ ఏ కోపము లేకుండా నీ రక్తంలో కడిగయ్యా. ఎన్ని క్షమించావు నన్ను, ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టానయ్యా, ఎన్ని విషయాల్లో నిన్ను దుఃఖపరిచానయ్యా, ఎన్ని విషయాల్లో నీకు లోబడకుండా ఉన్నానయ్యా. అయినా నన్ను దీవిస్తున్నావే, అయినా నన్ను క్షమిస్తున్నావే. నేను ఇతరులను క్షమించుటకు సహాయం చేయి. చిన్న హాని చేస్తే తట్టుకోలేకపోతున్నాను, చిన్న అవహేళన చేస్తే ఒప్పుకోలేకపోతున్నాను. అందుకే నాకు ప్రార్థన రావటం లేదయ్యా. నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను నీ సన్నిధిలో. ఎవరెవరికి వ్యతిరేకంగా నేనేం చేశానో ఒప్పుకుంటున్నాను నీ దగ్గర. నేను చేసిన మోసాలు, అన్యాయాలు, నేను తెచ్చుకున్న గొడవలు, విభేదాలు క్షమించు నాయన. శుద్ధి చేయి తండ్రి. ప్రతి ఒక్కరు నోడు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలికి వస్తుందో, ఏ మొరలు నీ సన్నిధికి వినపడుతున్నావో, ఏ స్థితిలో మేమున్నామో బాగా ఎరిగిన దేవుడవు. క్షమాపణ హృదయాలు మాకు దయచేయ్యా. లోకంలో కక్షలు సాధిస్తున్నారయ్యా మనుషులు. క్షమించలేని మనస్సు మాలోంచి తీసివేయి నాయన. దానివల్లే మా కుటుంబంలో జగడాలు కలుగుతున్నాయి అయ్యా. అందువల్లే మా జీవితాల్లో సమాధానం పోగొట్టుకుంటున్నామయ్యా. ఎవరి బాధ ఏదో చూడయ్యా, ఎవరి మొరేదో వినయ్యా, ఎవరి అవసరత ఏదో తీర్చునాయన. నీతో సహవాసం కలిగిన ప్రార్థన జీవితం మాకు దయచేయ్యా. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.